ఈరోజు 3వ తారీఖు 2వ నెల 2026 కడుమూరు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు పంపిన యేసుక్రీస్తుని ఎరువుటే నిత్య జీవము అనేది మిర్యాలగూడెం భగవాన్ దాస్ అన్న వాక్యం మాట్లాడిన వీడియో పెట్టాము ఇక్కడ మైకు ద్వారా. కడుమూరు గ్రామంలో ఎస్సీ కాలనీ మాలాపేట. దేవుని కుమారుడా అనేటటువంటిది మన అంశం. మొదటి ఒక ప్రశ్న ఏంటంటే 66 పుస్తకాలు బైబిల్ కలిగి ఉంది. కర్నూలు టు కడుమూరు నుంచి కర్నూలు కొన్ని వందల వచనాలు కడుమూరు నుంచి మిడ్తూరు. యెహోవా ఏ దేవుడు, ఆయనే దేవుడు అని వందల రెఫరెన్స్లు ఉన్నాయి కదా, అవునా కదా? అలాంటి ఈ బైబిల్లో కాలనీకి ఇక్కడ యేసుక్రీస్తే దేవుడు, యేసే దేవుడు అని ఒక్క రిఫరెన్స్ కూడా లేదు అని మనందరం తెలుసు కదా. చర్చికి వాళ్ళ కాలనీ ఇది మొత్తం ఒక్కటి కూడా లేదు కదా. యేసే దేవుడు లేదా యేసు కూడా దేవుడు, యేసుక్రీస్తే దేవుడు అనే వచనాలు ఒక్కటి కూడా లేదు. అదందరికీ తెలుసు కదండి. అనగానే మీ పేరు నెపోలియన్. వెరీ గుడ్, చాలా మంచి పేరు, వండర్ఫుల్. నేను ఒప్పుకుంటారు యేసే దేవుడు అనే వచనాలు అయితే ఇక్కడ లేవు. కాకపోతే యేసుక్రీస్తు కూడా అందరం ఎవరు చూపించినా కూడా ఆ భావజాలం అలా అనిపిస్తుంది, మాకు అలా అర్థం అవుతుంది. అయితే నేను ఇప్పుడు ఈ క్లారిటీ మనందరికీ ఉంటే, నేను స్టార్టింగ్ లో పోలిక చెప్పాను. నేనేం ఫస్ట్ పోలిక చెప్పాను? యెహోవా ఏ దేవుడు అని చాలా చోట్ల ఉంది. అదే విధానంలో యేసుక్రీస్తు గురించి లేదు అంటున్నా. అంతే తప్ప నేను చెప్పలేదు. నేను చెప్పానా? నేను ఎలా చెప్పానా? మీరు జాగ్రత్త వినండి అందరూ. నేను అనుకుంటున్నాను యేసే దేవుడు అని ఉండాలి అని అన్నానా? అలా చెప్పలేదు. నేనేం చెప్పాను అంటే యెహోవా ఏ దేవుడు అని బైబిల్లో ఉంది. సో అదే విధానంలో యేసే దేవుడు అని లేదు అని చెప్పాను పోలిక. అంతే తప్ప నేను అనుకున్నట్టు, నేను ఇలా అనుకుంటున్నాను అలా ఉందా అని నేను క్వశ్చన్ అడగలేదు, అలా నేను చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. ఇటు మాలపేట, ఇటు మాదేపేట ఇంకొక విషయం చెప్తాను. అంతా చర్చిపోయే వాళ్ళే. పాత కొత్త నిబంధనల గ్రంథంలో ఇది మెయిన్ సెంటర్. ఎక్కువగా చూసేటువంటి మాట ఏంటంటే దేవుడు ఒక్కడే. కొత్త నిబంధనలోనే ఉంటది, పాత నిబంధనలోనే ఉంటది. దేవుడు ఒక్కటే అని ఖచ్చితంగా మనకు అనేక సార్లు ఉంటుంది, రైట్? అలా ఉన్న అదే బైబిల్లో మనకు తెలుసు తండ్రి అనే క్యారెక్టర్ ఉంది, కుమారుడు అనే క్యారెక్టర్ ఉంది, పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ ఉంది. 3 క్యారెక్టర్లు బైబిల్లో కనబడుతుందా లేదా? 3 క్యారెక్టర్లు కలిగి 3 క్యారెక్టర్లను చూపిస్తున్నటువంటి అదే బైబిల్ చెప్పింది దేవుడు ఒక్కటే అని 100 సార్లు చెప్పింది. ఏమవుతుందా? దేవుడు ఒక్కటే అని 100 సార్లు చెప్పింది. మన అనాలిసిస్ చేయాలి, అయ్యా. ఇక్కడ వినిపిస్తున్న వీడియోలో ఏదైనా తప్పు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైనా రావచ్చు. అనే కోణంలో నేను చెప్పట్లేదు. ఈ వాక్యం చెప్పిన మిర్యాలగూడెం హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ అయినా పోదాము, లేదంటే మిర్యాలగూడెం అయినా పోదాము, ఎక్కడికైనా పోదాం. ఏదైనా తప్పు మాట్లాడినాడంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్నలకు అందరూ చెప్తాను, ఏదైనా తప్పు ఉంటే మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత మీకుంది, రాండి. మొన్న ఒక అన్న కడుమూరులో వినిపిస్తుంటే వచ్చి అడిగాడు, అయ్యా మాట్లాడదాం, మీకు తెలియదు వాక్యం అని. సరే, వాక్యం మాకు తెలుసా తెలియదని తెలుసుకుందాం, తప్పేం లేదు. అందరికీ వందనములు. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైనా సరే ఈ 2 రాష్ట్రాల్లో రావాల్సిందే కోరుతా ఉన్నాను. సో దాని విషయమై ప్రధానమైన ప్రాముఖ్యమైన వచనం చూపిస్తాను. మీ అందరికి బాగా తెలిసిన వచనమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత చిట్ట చివర మరణ వాగ్మూలం అనేంత బలమైనటువంటి విధానంలో కనబడేటువంటి తన చిట్ట చివరి ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట యోహాను సువార్త 17:3. ఒక్కసారి నాకు చదివి వినిపించండి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మళ్ళా వెరీ గుడ్. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును. చాలా తెలుగు తెలిసిన ఎవరికైనా, తెలుగు తెలిసిన ఎవరికైనా మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, చెప్పు. ఆ వచనంలో 2 ఉన్నారు, ఆ 2 తెలుసుకుంటే నిత్య జీవం అని అంటున్నాడు. ఆ మాటకున్న అర్థం, నిత్య జీవం ఎలా వస్తుంది, పరలోకం అనేటటువంటిది నీకు ఎలా లభిస్తుంది అని అన్నప్పుడు ఇద్దరు ఉన్నారు. ఆ 2 తెలుసుకోవాలి. ఎవరెవరు అనంటే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును ప్లస్ నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకుంటేనే నిత్య జీవం అని చెప్తుంది.
అద్వితీయ వందనాలు అనేటువంటి చెప్పు. మాట సంస్కృతం. ఓకే. సంస్కృతంలో అద్వితీయ అంటే ఎప్పటికీ ఎన్నటికీ రెండు కానివాడు, వందనాలు చెప్పు. ఎప్పటికీ దేవుడు సండే అనేవాడు స్కూల్ రెండు పిల్లలు. కాలేనటువంటి సండే స్కూల్ పోతారా? ఏకైక దేవుడు అయిన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవటం ఎరగటమే నిత్య జీవం అని అన్నాడు. ఏమండి? బాగా ఆలోచించండి. అయితే పాత నిబంధన గ్రంథంలో